ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర మంత్రి వివేక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బాల్క సుమన్ జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అక్కడి పోలీసులు, అధికారులు వీళ్ళంతా కూడా వివేక్ మనుషులుగా విశాఖ ఇండస్ట్రీస్ మంత్రిగా పనిచేస్తున్నారు. నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు, జైలు పాలు చేశారు. ఇంకా ఈ శారీస్టిక్ ప్లెజర్ని అనుభవిస్తున్నారు వివేక్ అంటూ సుమన్ అంటున్నారు. ఏం చెప్తారు? అంటే బాల్క సుమన్ యాక్చువల్లీ ఆయన ఆన్సర్ చేసుకోవాలి. ఎందుకు రాళ్ళు వేసినారు మంత్రి పైన, ఎంపీ పైన? కారులో పోతుంటే కాన్వాయ్ లేదు, ఏం లేదు, ఓటింగ్ కోసం పోవడం జరిగింది. ఆయన్నే ఆ రోజు గొడవ పెట్టుకున్నాడు, మేమేం గొడవ పెట్టుకోలేదు. ఇంకా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయ్యి, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక విప్, ఒక బాధ్యతమైన స్థాయిలో ఉన్న తర్వాత రాళ్ళు విసిరేసుడు ఏందండి ఎంపీ మీద, మంత్రి మీద? రోడ్ డివైడర్ కోన్ పడేసుడు ఎందుకు? మేమేం ప్రొవకేషన్ చేయలేదు. ఒక కానిస్టేబుల్ చనిపోయే స్థాయిలో ఆయనకు ఇంజర్ చేసినారు. తో పోలీస్ వాళ్ళ కంప్లైంట్ చేసినారు. మేము కంప్లైంట్ కూడా చేయలేదు. నా మీద రాళ్ళు వేసినప్పుడు కూడా నేను కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు పోలీస్ వాళ్ళ కానిస్టేబుల్ని దెబ్బ తగిలిన తర్వాత వారు యాక్షన్ తీసుకున్నారు. సో నాకు పోలీస్ కేసుతోని ఏమి సంబంధం లేదు. ఏది ఆయన వైలెన్స్ చేయకుంటే కేసే ఉండకపోతుండే, జైలుకే పోకపోతుండే. 144 ఆయన యాక్షన్ ఆయన చేసిండు, మేమేం చేయలేదు దాంట్లో. ఆయన ఉట్టినే ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి నా మీద చెప్పాలని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా మేము ఆ ఖైతాన్పల్లి ఎలక్షన్ కూడా వ్యతిరేకించలేదు, ఇప్పుడు కూడా వ్యతిరేకించలేము. మెజారిటీ ఎవరికి ఉందో మీకు ఉన్నది, మీరు ఎలక్షన్ ఉన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎవ్వరు కూడా మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన, ఒక స్వేచ్ఛ, డెమోక్రసీ గురించి ఆలోచిస్తాము. అందు గురించి ఈసారి ఎలక్షన్స్ అయినాయి. పోయినసారి అయితే ఎలక్షన్సే కాలేదు. 5 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ కాలేదు. ఈరోజు ఎలక్షన్స్ అయినాయి అంటే ఎక్కడ కూడా ఎవరి పైన ఒత్తిడి లేకుండా ఎవరు గెలుస్తారో, ఎవరు నిజంగా ప్రజలు ఎవరు సపోర్ట్ చేస్తుందో వాళ్ళే గెలుస్తారు. 144 సెక్షన్ని ధిక్కరించి మంత్రి కాన్వాయ్, ఎంపీ కాన్వాయ్ వచ్చింది. దాన్ని పట్టించుకోకుండా పోలీసులు కేవలం నా మీద కేసులు పెట్టారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కౌన్సిలర్లను దుర్భాషలాడారు, వారిపైన దాడి చేశారు. వాళ్ళపైన కేసులు పెట్టకుండా మా మీద కేవలం రివెంజ్తో కేసులు పెట్టి జైలుకి పంపారు. మీరు హ్యాపీనా అని అడుగుతున్నారు సుమన్. ఇప్పుడు ఆయన ఆన్సర్ చేయాలి. 144 సెక్షన్ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? అర్థమైందా? 144 సెక్షన్ ఉన్నప్పుడు బాల్క సుమన్ ఏం చేస్తుండే అక్కడ? ఆయనకు అర్హత లేదు. నేను ఎంపీ గారు ఓటింగ్ కోసం పోయిన మెంబర్స్, కోఆప్షన్ మెంబర్స్, మాకు ఓటింగ్ రైట్ ఉంది కదా. మేము ఒక వెహికల్లో కౌన్సిలర్స్ పోతున్నారు, ఒక వెహికల్లో మేము పోతున్నాము. అసలు దానికి ఆన్సర్ ఆయన ఇవ్వాలి. ఎందుకు 1 మినిట్ 144 సెక్షన్ ఉన్నప్పుడు ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు? ఆయన అక్కడ 144 సెక్షన్ ఉన్నప్పుడు రాళ్ళు విసిరేసినాడంటే ఎవరు తప్పది? చట్టం ఎవరి మీద అమలు చేయాలి? ఆయన ఆన్సర్ ఆయన ఇచ్చుకోవాలి. అధికారులంతా మీకు మేము అక్కడ లోపల పోయిన తర్వాత వాళ్ళు కొట్టినందుకు మేము బయటకు వచ్చినాం. అక్కడ నిజంగా చూస్తే 12 o'clockకి బ్రేక్ ఉండే, 12:15కి మేము బయటకు వచ్చినాం అక్కడ వాళ్ళు కొట్టినందుకు. సో మేము అక్కడ మహిళా కౌన్సిలర్స్కి మేమందరూ గౌరవిస్తాము. ఎవ్వరు కూడా వాళ్ళు కంప్లైంట్ కూడా చేయలేదు ఇప్పటివరకు. ఆయన ఏదో ఒకటి రాజకీయం చేయడానికి దోమలకు ఐ లవ్ యూ చెప్పారు. ఐ లవ్ యూ వివేక్, నన్ను జైల్లో పెట్టించా, ఐ లవ్ యూ వివేక్. మీరు ఏం చెప్తారు? ఐ టు లవ్ యూ చెప్తారా? ఐ హేట్ యూ చెప్తారా? ఏం చెప్తారు సార్? వ్యాలంటైన్స్ డే విషయం చెప్తున్నారు హోలీ రోజు. 1 మినిట్ బాల్క సుమన్కి ఒకటి అర్థం చేసుకోవాలి. నేను ఆయన మీద కంప్లైంట్ చేయలేదు, నేను ఆయన జైలు పంపించలేదు. ఆయన యాక్షన్తో ఆయన జైలుకి పోయిండు. నేను ఆయనకు పాపము ఎప్పుడు కూడా కలిసినప్పుడు చిన్న బ్రదర్ లెక్క నేను చూస్తా, కానీ నేను ఎప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేయలేదు. చాలామంది నాకు వచ్చి 2019లో బాల్క సుమనే నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి చాలామంది వచ్చి చెప్పినప్పుడు కూడా నేను చెప్పినాను, ఇది బాల్క సుమన్ చేయలేదు, ఇది వేరే హస్తం ఉంది దీనికి. కేవలం కేసీఆరే నాకు టికెట్ రానియకుండా కావాలని మనుషులను వాడుకున్నానని చెప్పినాను. నాకు ఎప్పుడు కూడా బాల్క సుమన్ వ్యతిరేకంగా ఏం లేదు. నేను నా కాంగ్రెస్ పార్టీని స్ట్రాంగ్ చేసే బాధ్యత నాది, టీఆర్ఎస్ పార్టీని వీక్ చేసే బాధ్యత నాది.
డెఫినెట్లీ 2023లో ఎట్లయితే ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీని ఓడించినామో మళ్ళీ ఈసారి కూడా ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్లో అయిందో మెదక్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉందో అక్కడ నేను టీఆర్ఎస్కి దెబ్బ కొట్టినందుకు ఇక్కడ చెన్నూరులో రిపర్కషన్స్ ఉన్నాయి, పర్వాలేదు. కానీ మెదక్లో కూడా మేము 6 మున్సిపాలిటీస్ గెలిచినాము. అదొకటి చిన్న బ్రదర్, మీ చిన్న బ్రదర్ ఐ లవ్ యూ చెప్తున్నారు మీకు, మీ చిన్న బ్రదర్ అని చెప్తున్నారు. ఎప్పుడు నాకు ఎవరి మీద ఈర్ష్య ఉండదు, నా కోపం ఉండదు. ఆయన నా ఎప్పుడు కూడా చిన్న తమ్ముని లెక్క నేను చూసినా కానీ ఇప్పుడు ఆయన అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఒక్కటి ఆయన అర్థం చేసుకోవాలి. ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదన్నా టీఆర్ఎస్ పైన ఏ నాయకుని పైన బాల్కసుమన్ నిడవండి ఏ నాయకుని పైన ఏదైనా తప్పుడు కేసులు పెట్టినామా? అది మా సంస్కృతి. లవ్ యూ టు చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ఎప్పుడు కూడా చిన్న బ్రదర్. రైట్. మంత్రి వివేక్ ఇండైరెక్ట్గా బాల్క సుమన్ ఐ లవ్ యూ చెప్పిన దానికి లవ్ యూ టు అనే ఇండైరెక్ట్గా కన్వే అయితే చేస్తున్నారు. సో తనకు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద కక్ష ఉండదు, కక్ష రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చేయను అనేది మంత్రి వివేక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో కలిసి ప్రభాకర్, TV9.